అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో విశిష్ట అతిథి ఉన్నారు. జనరల్గా పాలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం కదా. ఈసారి జర్నలిస్ట్ యూనియన్ నేత, సీనియర్ నేత అని చెప్పాలి, అలాగే తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సురేష్. శ్రీనివాసరెడ్డి గారు, చాలా సంతోషం మీరు మా స్టూడియోకి రావడం. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను. ఎక్సలెంట్ అని చెప్పటానికి నాకేమీ ఇది లేదు. చాలా సోబర్గా ఇష్యూగా చూస్తున్నారు, సమస్యను సమస్యగా చూస్తున్నారు. దేనికి తల ఒగ్గకుండా నిర్భయంగా ఒక జర్నలిస్టు అనుసరించాల్సిన నీతి రీతి ఏంటో మీరు అనుసరిస్తున్నారన్న భావనతో నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు 40 years అయిందా? 40 yearsగా? మోర్ దెన్ 50 సార్. మోర్ దెన్ 50. 71 డిసెంబర్ ఐ థింక్. మేము పుట్టినప్పటికి మీరు జర్నలిజంలో ఉన్నారు. ఐ సా ఆల్ ది చీఫ్ మినిస్టర్స్ ఎక్సెప్ట్ సంజీవ్ రెడ్డి గారు, కాశీ బ్రహ్మానంద రెడ్డి గారి లాస్ట్ రోజుల్లో వచ్చామును. నేను కబ్ రిపోర్టర్గా ఎంటర్ అయ్యాను. కొద్ది రోజులకే ప్రెసిడెంట్ రూల్ వచ్చేసింది. పివి నరసింహారావుని చీఫ్ నరసింహారావు గారిని చేశారు. Remaining all, I saw personal acquaintance, all the chief ministers. I have that privilege to talk to them. వాళ్ళతో మాట్లాడే అవకాశం, జర్నలిస్ట్గా, జర్నలిస్ట్ యూనియన్ లీడర్గా. అప్పటి నుంచి యూనియన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళ? అప్పటి నుంచి నేను వచ్చిన 2 సంవత్సరాల తర్వాత నుంచే. అంటే కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉండటం మూలాన నేను స్టూడెంట్స్ అప్పుడు హైదరాబాద్లో స్టూడెంట్స్ ఫెడరేషన్ లేదు. చెన్నారెడ్డి గారు చదువుకునే రోజుల్లో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అని ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు మరి చెన్నారెడ్డి గారు. అది ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత దాన్ని ఆల్ హైదరాబాద్ అనేది తీసేసి హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అని ఏర్పాటైంది. ఆ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్కు ఎక్కువగా వామపక్ష విద్యార్థులు ఆ తర్వాత నాయకత్వం వహించారు. నేను హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్కి పనిచేశాను. ఆ తర్వాత కాలంలో మేము హైదరాబాద్లోని ఉమెన్స్ కాలేజీలో, కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజీలో మా యాన్యువల్ కాన్ఫరెన్స్ పెట్టి గౌతమ్ మాథుర్ అని ఒక ఎకానమిస్టు, అతన్ని పిలిచి ఈ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషను హైదరాబాద్ శాఖగా మార్చుకున్నాం. ఏఎస్ఎఫ్గా అప్పుడు అట్లా మార్చాం. దట్ ఈస్ హౌ వి డిడ్ ఇట్, HSU టు AIS. జర్నలిస్టులు అప్పుడు అంటే మీరు చేరిన తర్వాత అప్పటికే ఇప్పటికీ ఈ రంగంలో వచ్చిన మార్పుల గురించి కొంచెం మీరు బ్రీఫ్గా చెప్పాలి సార్. అప్పుడు జర్నలిస్టుల పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నారు, అలాగే యాజమాన్యాలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది అంటే రకరకాలుగా డబ్బు సంపాదించిన వాళ్ళంతా కూడా మీడియా సంస్థలను ఏర్పాటు చేయడం గత 15-20 ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సో అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా చెప్తారా? చాలా ఒక ఓల్డెన్ ఏజ్ నుంచి వచ్చిన తర్వాత మోడ్రన్ ఏజ్కి ఎట్లాగా వచ్చామో, మోడ్రన్ ఏజ్ నుంచి ఇప్పుడు రెవల్యూషనరీ దీనికి కమ్యూనికేషన్ సిస్టము, సమాజంలో మార్పులు, సహజంగానే జర్నలిజం కూడా మార్పులు. ఎక్కడ ఎప్పుడు ఏది జరిగినా ఒకటి మాత్రము దారంలో ఏమంటామే పూసలో దారంగా నడవాల్సింది ఎథిక్స్. జర్నలిజంలో ఎథిక్స్, ఆ ఎథిక్స్ను విడనాడినప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. నీతి ఎవరి కొరకు జర్నలిజం?
దేని కొరకు జర్నలిజము అనేది క్వశ్చన్స్ వస్తాయి. ఇది పబ్లిక్ గుడ్, ప్రజా ప్రయోజనం కొరకు జర్నలిజం తప్ప ఇది వ్యాపారం కొరకు జర్నలిజం కాదు. ఇది ఇండస్ట్రీగా పరిశ్రమగా మారినప్పటికీ కూడా లాభాపేక్షే ప్రధానంగా అనేది అంశం కాదు. మనకు స్వతంత్ర కాలం నుంచి, స్వతంత్ర ఉద్యమం నుంచి వచ్చినటువంటి పత్రికలు చూసినప్పుడు స్వాతంత్రమే మా లక్ష్యం, ప్రజల లక్ష్యము, పార్టీల లక్ష్యము, సమాజ లక్ష్యము, ఆ సమాజ లక్ష్యమే పత్రికల లక్ష్యం. అందుకనే పబ్లిక్ గుడ్, ప్రజా ప్రయోజనం అంటాం. ప్రజా ప్రయోజనాన్ని ఆంధ్రపత్రిక ఏ లాభాపేక్ష కొరకు పెట్టారు? గోల్కొండ పత్రిక తెలంగాణలో, హైదరాబాద్లో ఏ లాభాపేక్ష కొరకు పెట్టారు? జనంలో చైతన్యం తీసుకురావటానికి, జనానికి, సమాజానికి మంచి చేయటానికి. నేను ఎంటర్ అయినప్పుడు అప్పటికే వృత్తిలో నాకు ఫాదర్లీ ఫిగర్స్ మాదిరిగా ఉండేవారు. రిపోర్టర్స్ కూడా దోతులు కట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఉద్యమాన్ని చూశారు, స్వతంత్ర ఉద్యమాన్ని, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాన్ని చూశారు. అక్కడ నైజాం పరిపాలన చూశారు, నైజాం వ్యతిరేక ఉద్యమాన్ని చూశారు. తర్వాత స్వతంత్ర ఉద్యమాన్ని, హైదరాబాద్ లిబరేషన్ చూశారు. ఇక్కడ బ్రిటిష్కి వ్యతిరేకంగా 47ను చూశారు. అలాంటి వాళ్ళు ఎలాంటి ఇది లేదు. ఒకటి కనిపించింది ఏమిటంటే ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలన్న భావాలు ఆనాడు లేవు. సమాజానికి ఏమి తోడ్పడుతుంది అనేది తప్ప వార్త వాస్తవమా అని చెప్పి 4 సార్లు వెరిఫై చేసి వార్తను రాసేవారు తప్ప ఇది కాంపిటీషన్లో ఏమైనా కానీ ముందు ఇద్దాము, అవాస్తవం అయితే తర్వాత చూద్దాము అన్న ధోరణి అనాలి లేదు. ఆ తర్వాత వచ్చిన కాలంలో విస్తరణ వచ్చింది బాగా, పత్రికల విస్తరణ. నేను ఎంటర్ అయినప్పుడు ఆంధ్రప్రభ తెలుగు పేపరు, తర్వాత ఆంధ్ర పత్రిక, దెన్ విశాలాంధ్ర ఇటువైపు, అటువైపు గోల్కొండ పత్రిక కొంతకాలమే నచ్చి ఆగిపోయింది. నేను ఎంటర్ అయినాడికి గోల్కొండ పత్రిక ఇక అవసాన దశలో అప్పుడు అన్నట్టు ఉండేది. ఆంధ్ర పత్రిక ఎడిషన్ వచ్చింది, ఆంధ్ర భూమి వచ్చింది, క్రానికల్ లోకల్ పేపర్గా ఉన్నది. అంతే తప్ప ఆ తర్వాత కాలంలో పర్టికులర్గా ఈనాడు అవతరణ వచ్చిన తర్వాత జర్నలిజంలో మార్పులు, సానుకూలమైన మార్పులు ఉన్నాయి, ఆ తర్వాత విమర్శనాత్మకమైన మార్పులు ఉన్నాయి. కానీ సానుకూల మార్పుల్లో విస్తరణ, పేపరు పాఠకుడికి పొద్దున్నే 6 గంటలకు అందాల, అందుకొరకు ఎడిషన్లు వచ్చేసాయి. ఆ ఎడిషన్ల తర్వాత వార్త రూపురేఖలు మారాయి. వార్త ఏదైతే కాదనుకున్నారో అదే వార్త. సహజమే, ఆనాడు ఉన్నది ప్రభుత్వం చెప్తేనే వార్త, నాయకుడి చెప్పిందే వార్త, ఘటన జరిగితే వార్త తప్ప సమాజానికి విశ్లేషించి రాసేటటువంటి ఏమంటాము యంత్రాంగం లేదు. జర్నలిస్టులు అంటే ఎవరు? హైదరాబాద్లో లెజిస్లేచర్ని కవర్ చేసేవాళ్ళే. జిల్లాలలో ఎక్కడున్నారు ఇప్పుడు? జిల్లాలలో పార్ట్ టైమర్స్, ఒక లాయరు, ఒక లెక్చరరు, ఒక టీచరు, ఒక ఉద్యోగం తప్ప మిగతా వాళ్ళు లేరు. ఆ క్రమం నుంచి ఇవాళ నాకు ఒక 5-6-10 ఏళ్ళ కింద ఒక ఆఫీసర్, ఢిల్లీలో ఆఫీసర్ చెప్పాడు, సీనియర్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు, ఏ ఒక్కరు ఎక్కడైనా తిరిగి ఏదైనా చెప్పి రావచ్చు తప్ప ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆనాడు పత్రికల బారిన పడకుండా పత్రికలను తప్పించుకోలేము అనేది. గ్రామానికి వెళ్ళినా వచ్చిపోయాడని రాస్తారు, వద్దు అనుకున్నా కూడా చెప్పకుండా సందర్శించారని రాస్తారు. మేము అంతటి విస్తరణ కేరళలో నెట్వర్క్, న్యూస్ నెట్వర్క్ కేరళలో చిన్న రాష్ట్రము, కర్ణాటకలో కంపారిటివ్లీ అప్పటికి చిన్న రాష్ట్రమే మనకన్నా. కేరళలో ఎన్రిచ్ అయి ఉంది విస్తరణ, కర్ణాటకలో కొంత భాగ్యమే. కానీ మన దగ్గర మండల వ్యవస్థ వచ్చిన తర్వాత దెన్ నర్వ్ సెంటర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్
తహసీల్దార్ ఉండే, పోలీస్ స్టేషన్ ఉండే, ఎక్స్టెన్షన్ విస్తరణ అధికారులు ఉండ్రి, డెవలప్మెంట్ అధికారులు ఉండ్రి. నర్వ్ సెంటర్, ఆ నర్వ్ సెంటర్కి మరి అవసరమయ్యారు మన వాళ్ళు. యాజమాన్యాలు పత్రికలు పెట్టడానికి ఇచ్చేసేవాళ్ళు. శిక్షణ వారి డెస్క్కు పరిమితమయ్యే శిక్షణలు ఇచ్చారు. ఆ తర్వాత మ్యాక్సిమం వెళ్తే జిల్లా కేంద్రాల్లో పనిచేయించడానికి విలేకరులకి, జిల్లా విలేకరులకి ఇచ్చారు, కింది వాళ్ళకి లేదు. ఆ ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 1994లో అనుకుంటాను, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మన యూనియన్ ఆఫీస్కి మీట్ ది ప్రెస్కి వచ్చినప్పుడు నేనే చిన్న చిన్న దేశాలలో జర్నలిస్టులకి, స్కాండినేవియన్ దేశాలలో జర్నలిస్టులకి శిక్షణకు అకాడమీలు ఉన్నాయి. మనది ఆంధ్రప్రదేశ్ ఒక 4-5 దేశాలతో సమానము, ఇందులో విస్తరించిపోతున్నాయి. జర్నలిజము చేయాలన్న తపనతో ముందుకు వస్తున్నారు. కొత్త యాజమాన్యాలు న్యూస్ పేపర్స్ పెట్టాలనుకునే వాళ్ళు పరిమితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది ఎందుకు పెట్టకూడదంటే ఇమీడియట్లీ అనౌన్స్డ్ దట్ మన దగ్గర అకాడమీ. దట్ ఇక ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలో 5-6 ముఖ్యమంత్రులు మారటం ఇదంతా అల్టిమేట్లీ ఇట్ టుక్ ఏ షేప్. తెలుగుదేశం వచ్చే నాటికి 96 నాటికి ఇది. దాన్ని చంద్రబాబు గారు వచ్చారు. సూర్యాపేటలో పెట్టిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్లో దాన్ని అనౌన్స్ చేశారు. దట్ ఈస్ హౌ ది అకాడమీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ది పర్పస్ ఆఫ్ అకాడమీ ఈస్ టు ట్రైన్ ది జర్నలిస్ట్ రూరల్ ఏరియా. 2 days గ్రామీణ జర్నలిస్టుల శిక్షణ తరగతి బాగా నిర్వహించాము. ఆ తర్వాత వర్క్షాప్స్, ఆ తర్వాత ట్రెండ్స్ ఇన్ ది జర్నలిజం, వీటి మీద వచ్చాను. ఆ రకంగా వచ్చినటువంటిది. ఆ తర్వాత ఒక రెవల్యూషన్, టెక్నాలజీ కమ్యూనికేషన్ రెవల్యూషన్తో ఇంకా ఆవిర్భావం, ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాని కొంతమంది కోపంతో ఇది జర్నలిజం కాదు, ఇది మీడియా కాదు అనేది. ఇప్పుడు విస్తృతి బాగా పెరిగిపోయింది సోషల్ మీడియా. ప్రతి వాళ్ళకి అరచేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, డేటా ఉంటుంది, చూస్తూ ఉన్నారు. యాక్చువల్ చెప్పాలంటే శాటిలైట్ ఛానల్స్కి పోటీ ఇచ్చే స్థాయిలో వాళ్ళకంటే ఎక్కువ యూస్ వస్తున్నాయి చాలామందికి, యూట్యూబర్స్కి. కానీ అదే సమయంలో కొన్ని పెడపోకళ్ళు కూడా ఉన్నాయి సార్. ఏంటంటే వ్యూవర్షిప్ కోసం ఏదో ఒకటి లేనిది ఉన్నట్టుగా చెప్పటం, లేదంటే రూమర్స్ స్ప్రెడ్ చేయటం, ఇలాంటివి కూడా జరుగుతుంది. దీనికి ఎక్కడో ఒక చోట దీన్ని కంట్రోల్ చేయాలి అనేది కూడా ఒకటి ఈ మధ్య బాగా డిమాండ్ వస్తూ ఉంది. ఇక్కడ కూడా ఒక కమిటీ వేశారు ఆంధ్రప్రదేశ్లో, మంత్రుల కమిటీ ఏదో వేసినట్టున్నారు. దీన్ని ఎట్లా చేయాలి అంటే, పైగా ఇంకోటి ఏంటంటే అక్రిడేషన్లు కూడా అడుగుతున్నారు యూట్యూబర్స్ చాలామంది, మేము కూడా న్యూస్ ఇస్తున్నాం కదా అన్నట్టుగా. సో దాని మీద ఒక స్పష్టమైన విధానం అయితే ఉండాలి. మీరు ఎట్లా అంటే యూనియన్ తరఫున కానీ, లేదంటే నేను అకాడమీ చైర్మన్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కాగానే ముందు అటెండ్ అయిన ఇష్యూ ఇదే. సోషల్ మీడియాకు దేర్ ఆర్ జెన్యూన్ జర్నలిస్ట్, జెన్యూన్ న్యూస్ కవరేజ్, అలాంటి ప్రజల ఆదరణ పొందిన కవరేజ్ ఉన్నటువంటి ఇవి ఉన్నాయి. ఎట్లా అని చెప్పి ఒక సీనియర్స్ జర్నలిజంలో, ప్రింట్ మీడియాలో ఉండి ఈ ఎలక్ట్రానిక్ మీడియాలకు వెళ్ళినటువంటి మిత్రుల్ని, కొద్దిగా పాపులర్ ఈ వీటిని ఈ సోషల్ మీడియా ఛానల్స్ని అందరినీ ఒక 60-70 మంది వచ్చారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వచ్చిన ఇదేమిటంటే, వీ మస్ట్ అటెండ్ దిస్ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉంటారు ప్రింట్ మీడియాలో కూడా ఉన్నారు, కానీ రీచ్ ఇట్లా జరగదు. అవును, ప్రింట్ మీడియాలో అవాస్తవాలు, అబద్ధాలు, ప్రతిష్ట దిగజార్చే రీతి, నీతి ఇలాంటిని చేస్తున్న వాళ్ళు ప్రింట్లో కూడా ఉన్నారు. బట్ ఇంత రీచ్ ఉండదు, సోషల్ మీడియాకున్న రీచ్ లేదు. అందుకని రియాక్షన్ ఎక్కువ సోషల్ మీడియా మీద ఇమీడియట్గా రియాక్షన్స్ వస్తాయి. ఏమిటి అలా ఆలోచించినప్పుడు అప్పుడు నేను అర్థం చేసుకుని చెప్పింది ఏమిటంటే, భారతదేశంలో ఎక్కడా సోషల్ మీడియాకు గుర్తింపు లేదు. నెంబర్ 1, మీడియా అనగానే ఇది స్టేట్ సబ్జెక్ట్ కాదు, సెంట్రల్ సబ్జెక్టు. స్టేట్ సబ్జెక్ట్ ఏంటి అంటే, మీడియాకు, జర్నలిస్టులకి, సంస్థలకి ఏదైనా వెల్ఫేర్ మెజర్స్ టేకప్ చేయటానికి
హౌసింగ్ కానీ, హెల్త్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇన్సూరెన్సెస్ కానీ, ట్రబుల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడి అలాంటివి తప్ప ఇప్పుడు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి సంబంధించి ఒక న్యూస్ పేపర్ ఐదర్ ఇట్ ఈస్ ప్రింట్, వారపత్రిక, మాసపత్రిక, పక్షపత్రిక, 3 మాసాల పత్రిక, ఎనీ పేపర్ దట్ షుడ్ బి రిజిస్టర్డ్ బిఫోర్ ది RNI. ఇప్పుడు ఆ పేరు మార్చారు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇండియా, అదే కొత్త చట్టం తీసుకొచ్చారు. దే మస్ట్ బి రిజిస్టర్డ్. ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ RNI నెంబర్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు అబైడ్ బై ది రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది RNI. మంచి చెడు ఉంది, ఏం ప్రింట్ చేయాలా, ఏం ప్రింట్ చేయకూడదు, ఎలా ప్రింట్ చేయాలా, ఏమిటి మార్గదర్శకాలు ఉన్నాయి. సిమిలర్లీ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి దే షుడ్ గెట్ ఏ లైసెన్స్ ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, కేంద్ర ప్రభుత్వ సమాచార బ్రాడ్కాస్టింగ్ ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్కు గైడ్ లైన్స్ ఉన్నాయి. వాట్ అబౌట్ సోషల్ మీడియా? ఎనీబడి దట్ డే ఐ కేమ్ టు నో ఐఫోన్ ఉంటే 2-3 ఇవి నడపొచ్చు అని చెప్పారు. మరి అందుకని ఎక్స్పీరియన్స్డ్ వర్కింగ్ జర్నలిస్టు, ప్రింట్ మీడియాలో వర్కింగ్ చేసినటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియాలో వర్క్ చేసిన వాళ్ళు సోషల్ మీడియా పెట్టుకున్నారు. దే ఆర్ రన్నింగ్ సర్టెన్ టైమ్స్, సర్టెన్ ఏజెన్సీస్ లైక్ యూ ఎక్సలెంట్లీ దే ఆర్ డూయింగ్. ఎట్లా వీళ్ళని ఆదుకోవాలా అన్నప్పుడు ఈ సంవత్సరం కొత్తగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విటేషన్ కమిటీలో న్యూస్ పోర్టల్స్కి అవకాశం ఇచ్చారు. దానికి క్రైటీరియా ఇక ఇన్ని మిలియన్ వ్యూయర్స్ ఉంటే దెన్ ఒక ఎక్విటేషన్ అట్లాగే ఇచ్చారు. మేము ఈసారి తెలంగాణలో అది పొందుపరిచాము. వెబ్సైట్స్కి వ్యూయర్స్ అక్కడ ఆల్ ఇండియా అయితే ఎక్కువ ఉంటుంది, స్టేట్ అయితే తక్కువ ఉంటుంది, కొద్దిగా తక్కువించి తర్వాత దట్ షుడ్ బి లైసెన్స్ తీసుకొని ఉంటారు. వాళ్ళకి లైసెన్సింగ్ సిస్టమ్ ఉంది వెబ్ పోర్టల్స్కి. వాళ్ళు నడిపే నాటికి ఇప్పుడు నడుపుతుంటే ఈ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంటే కనీసం మినిమం ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాన్ని వచ్చే సంవత్సరం కూడా ఇది నడుస్తుంది అన్న గ్యారెంటీ ఉండాలి, లైసెన్స్ అయి ఉండాలి. అలాంటి వాటికి తెలంగాణ దాంట్లో రికమెండ్ చేశాం ప్రభుత్వానికి. ఇక రెండవది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వృత్తి చాలా డోలాయమానంలో, ఉద్యోగాలు డోలాయమానంలో ఉన్నాయి. అందుకని కొంతమంది ఇలాంటి పద్ధతి సోషల్ మీడియాకి పోయారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ను బట్టి ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే సీనియర్ జర్నలిస్టులుగా ఫ్రీలాన్స్ ఆ సౌకర్యం కల్పించాలని చెప్పి ఉన్నాయి. విష ప్రచారాలు, వ్యక్తి దూషణలు, సంస్థ దూషణలు, పనిగొట్టుకుని చేసేటటువంటి అనైతికంగా చేసేటటువంటి అంశాలు ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి ఆలోచించాల్సింది తప్ప సోషల్ మీడియా యాజ్ ఎ హోల్ దీన్ని బ్యాన్ చేయాలా, సోషల్ మీడియా అవసరం లేదు అంటే ఇవాళ ఉన్న పత్రికా మీడియా సంస్థల తీరుతెన్నులు చూసినప్పుడు రోజు రోజుకు సోషల్ మీడియా అవసరాలు బాగా పెరుగుతున్నాయని. తర్వాత సార్, దేశంలో ఒక అప్రకటిత సెన్సార్షిప్ నడుస్తూ ఉంది, పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందనే అభిప్రాయం అయితే ఉందండి. మనం నేషనల్ మీడియా తీసుకున్నా లేకపోతే రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో చూసినా కూడా ప్రభుత్వం కంట్రోల్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మరి యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా, యూనియన్ నేతగా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది సమాజానికి అంత మంచిది కాదు. గతంలో ఎప్పుడూ చూడలేదు. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గతంలో కూడా పరిపాలన చేసింది, కానీ అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. మీ భావనతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను సురేష్ గారు. ఇది మీరన్నారే అప్రకటిత ఆంక్షలతో ఎమర్జెన్సీని చూసాం మేము. ఎమర్జెన్సీలో ప్రెస్ కాన్ఫరెన్స్లు లేవు, మీటింగులు లేవు. శాసనసభ సమావేశాలు జరిగినా ప్రతిపక్షాల వార్తలు రాయటానికి లేదు, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడింది రాయటానికి లేదు.
సోవియట్ని ఎందుకు నిందిస్తారు, సోషలిస్ట్ దేశాలను ఎందుకు నిందిస్తారు? ఇది ఇవాళ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓని మీకు ఫెసిలిటీస్ ఇవ్వటం లేదు, ఉన్న ఫెసిలిటీస్, జర్నలిస్టులకు ఉన్న ఫెసిలిటీస్ని రద్దు చేస్తున్నారు. కరోనా పీరియడ్లో అప్పటి వరకు ఉన్న రైల్వే కన్సెషన్ రద్దు చేశారు. ఇవాళటి వరకు ఇవ్వటానికి సిద్ధం కావటం లేదు. ఆ తర్వాత అంతకన్నా ఇవి ఒక వెల్ఫేర్ మెజర్స్ ఒక ఎత్తు అనుకోండి. ది ఆర్బిటరీ పార్లమెంటు రూపొందించినటువంటి సంస్థ మంచి చెడ్డల మీద తప్పు అయితే శిక్షించటానికి, ఒప్పు అయితే హెచ్చరించటానికి, పత్రికలను శిక్షించటానికి, అవసరమైతే పత్రికల లైసెన్స్ను రద్దు చేసే అధికారం, డిఏవిపి ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్లని హెచ్చరించి ఇంకా జవదాటితే రద్దు చేసే అవకాశాలు, ఇన్ని అధికారాలు ఉన్నటువంటి ఈ వ్యవస్థను సరైన పద్ధతుల్లో తీసుకెళ్ళటానికి, ప్రోత్సహించడానికి జర్నలిజాన్ని ఈ దేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వీర్యమైంది. దాని టర్ము 3 సంవత్సరాలు. మేజర్ ఆర్గనైజేషన్స్, క్రెడిబుల్ ఆర్గనైజేషన్, జర్నలిస్ట్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్స్ రాకుండా ఎత్తుగడ వేసి ఆ రకమైనటువంటి నిబంధనలు పెట్టి ఇవాళ మేజర్ క్రెడిబుల్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఎవరు ఇప్పుడు సభ్యత్వం లేదు. దానికి కోర్టులో క్వశ్చన్ చేశారు. ఢిల్లీ కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. రెండవది, ఈ డెమోక్రసీలో న్యూస్ పేపర్ వ్యవస్థని, పత్రికా వ్యవస్థని, ఆ తర్వాత ఈ కమ్యూనికేషన్కి సంబంధించి ప్రజలతో సంబంధాలు కలిగే ఈ వ్యవస్థని పెద్ద మాట అయినా ధ్వంసం చేయటానికి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అది ప్రజల చైతన్యము, జర్నలిస్టుల చైతన్యము, సమాజ చైతన్యం మీదనే దీన్ని సరి చేయగలుగుతాం. మనం వాయిస్ చేస్తున్నాము, ఇది చెప్తున్నాము. శిక్షలు చూస్తున్నాం కదా, క్యారికేచర్ వేస్తే శిక్ష వేస్తాం. అవును. పోయి మేము చూస్తాము ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందని విలేకరు వెళ్తే కేసులు పెడుతున్నారు, లోపటేశారు. ఇది తప్పు అని అప్పటికే 3 మాసాల శిక్ష విధించారు. లెజిస్లేచర్ ఫంక్షనింగ్ మీదనే ఆధారపడి ఉండదు, పార్లమెంట్ ఫంక్షనింగ్ మీదనే ఆధారపడి ఉండదు, ఎన్నికల సక్రమ నిర్వహణనే ఆధారపడి ఉండదు. ప్రజలు, పౌరులు భావ ప్రకటన, స్వేచ్ఛగా మాట్లాడి సమావేశాలు పెట్టుకొని భిన్నమైన అభిప్రాయాలు వచ్చినా గౌరవించే స్థితిలో ఉన్నప్పుడే ద డెమోక్రసీ కావు. దెన్ హౌ కెన్ ఇట్ విల్ బి డెమోక్రసీ? సో ఇవాళ ఉన్న తీరు మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. సార్, మీరు పివి నరసింహారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి దాకా అందరు ముఖ్యమంత్రులను చూశారు. సో వాళ్ళతో మీకు వ్యక్తిగతంగా ఎట్లా, అంటే వాళ్ళ పనితీరు మీద కానీ, వాళ్ళ రిసీవింగ్ మీద కానీ మీకు ఎట్లా, మీ అనుభవాలు ఏంటి? అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏజ్లో పెద్దవాళ్ళు ముఖ్యమంత్రులు అయింది. చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు గారు, చెన్నారెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన అంజయ్య, జనార్దన్ రెడ్డి, అంత పెద్ద కోట్ల విజయవాసరెడ్డి గారు, ఏదో ఒక మూమెంట్లో పనిచేసి వచ్చిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు అసలు ఎన్టీ రామారావు గారు తీరు మార్చేశాడు. రాజకీయాలు పాతుకుపోయినటువంటి మర్రి చెట్ల మాదిరిగా ఊడలతో పాతుకుపోయిన రాజకీయాన్ని, రాజకీయ నాయకులను కూకటి వేలతో పెకిలించేశారు. ఈ సీటు వీళ్ళదే, ఆయన ఎవరిని పెడితే వాళ్ళే గెలిచేది అనే భావం నుంచి ప్రజలకు ఎన్నుకునే అవకాశం ఉంది, మార్చే శక్తి ఉందని చూపించిన వారు. అంతకుముందు వెంగళరావు, చెన్నారెడ్డి, వెంగళరావు రెడ్డి కాంగ్రెస్, చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్. అప్పుడు కూడా ఊహించనంత తీరులో ఇందిరాగాంధీ గెలవటం, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓడిపోయినా తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు. అంతకు మించి కూకటి వేళ్లతో పెకిలించేసిన, పాతుకుపోయిన రాజకీయ వ్యవస్థని మార్చిన వాడు ఎన్టీ రామారావు. అదొక పరిపాలన. చంద్రబాబు నాయుడు
చేసింది ఒక పరిపాలన. యూత్, యంగ్ మ్యాన్. అప్పుడు ఆయన 45 అనుకుంటా, మీరు కూడా 40s లో ఉంటారు. 48, అప్పటికి 46, 47 ఉన్నారు. నేను మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఎంత మీ ఏజ్ అన్నాడు. ఇద్దరు నార్మల్గా నా ఏజీ, రాజశేఖర రెడ్డి గారి ఏజీ, చంద్రబాబు నాయుడు గారి ఏజీ, వెంకయ్య నాయుడు గారి ఏజీ ఒకటి అటు ఇటుగా ఉంటుంది. ఎవరిని కలుసుకున్నా ముందు ఎట్లా ఉన్నారు, ఏజ్ అంతా. మనం వెంకయ్య నాయుడు గారిని కూడా కలుసుకున్నప్పుడు ఇదే జరిగింది. బట్ ఏ చీఫ్ మినిస్టర్ ఆ రకంగా వర్క్ చేయాలి. పెద్ద మనిషిగా, ప్రజలకు అనుకూలమైన, పేద ప్రజలకు అనుకూలమైన వ్యక్తిగా వారి యాక్షన్స్తో, సినిమాలతో ఆకట్టుకున్న ఎన్టీ రామారావు గారు ఒక దృష్టితో వచ్చారు, ప్రజల దృష్టిలో డిఫరెంట్. చంద్రబాబు నాయుడు గారు ఆయన అల్లుడు అన్న వారసత్వమే తప్ప, కాంగ్రెస్లో పనిచేశాడు, మంత్రి అయిన ఇది తప్ప ఏం వారసత్వం ఉంది? ఏ రాజకీయాలతో వచ్చాడు? స్టూడెంట్ రాజకీయాలతో వచ్చాడు. ఆ తర్వాత ఏమన్నా భూస్వామ్య కుటుంబమా? దానికి కుటుంబం ఏం కాదు కదా, మధ్య తరగతి కుటుంబం నుంచి ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చినాయి. పనిచేసిన తీరు నేను అడిగేవాడిని అప్పుడప్పుడు. ఎప్పుడన్నా సీఎం సీట్లు, సెక్రటరియట్లు పూర్తిగా కంఫర్టబుల్గా కూర్చున్నారు ఎప్పుడన్నా? ఎందుకు అంటే ఆశ్చర్యపోయాడు. ఏంటి అన్నాడు. సంఘటన జరిగితే అపోజిషన్ వెళ్ళి ప్రభుత్వం మీద దాడి చేయాల్సింది పోయి మీరే పోయి కూర్చుంటుంటారు. అపోజిషన్ అయినా, పొజిషన్ అయినా, గవర్నమెంట్ అయినా, ఏదైనా ఆ రకంగా కష్టపడి మనిషి. రాజకీయ విమర్శలు వేరు, ఇతర రకాలుగా చేసే విమర్శలన్నీ, అల్లుడు, మామ, ఈ దట్ ఎ పార్ట్ దే చెయ్యాలన్న తపన. నేను మొన్న చూశాను ఒంగోలులో, నేను ఆంధ్రప్రదేశ్ యూనియన్ కాన్ఫరెన్స్కి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారిని టీవీలో చూశాను. దాదాపు ఒక 2000 మంది ఉన్నట్టు అనిపించింది నాకు. ఇది ఎమ్మెల్యేలు, లెజిస్లేటర్సు, ఎంపీసు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్ ఆఫీసర్స్తో ఏఐ, క్వాంటమ్ క్లాస్ ఆల్మోస్ట్ 1.5 hour ఆయన. ఇవాళ ఏ చీఫ్ మినిస్టర్ చేస్తారు చెప్పండి? విమర్శలు వదిలిపెట్టు, బీజేపీ కలవటము, ఇది ఒక పొలిటికల్ కాకుండా ఒక అడ్మినిస్ట్రేటర్గా. రెండవది, నేను ఒకసారి ఒక వ్యాఖ్య చేశాను. ఖమ్మంటి రామ్మోహన్ గారి పుస్తకావిష్కరణకి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అపోజిషన్ లీడర్, పదవి లేదు. నేను ఇతర ప్రముఖుల్ని, సినిమా ప్రముఖుల్ని, రాజకీయ ప్రముఖుల్ని కొంతమంది పిలిచారు. నేను చెప్పాను అప్పుడు కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఆ పేర్లు ప్రస్తావించకుండా ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ ఆంధ్రాలోనూ కూడా అడుగుదాం అనుకున్నా. చూసినప్పుడు ఈజ్ ఎ డెమోక్రేట్ అని చెప్పాను. మీరు చేసిన కామెంట్ అది వైరల్ అయింది అప్పుడు. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ డెమోక్రేట్ అని చెప్పాను. ఈజ్ ఎ డెమోక్రేట్ ఇవాళ కూడా చెప్తాను. మీ మీద విమర్శలు రాలేదా? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరు కాకపోగా వాళ్ళే నాకు చెప్పారు, మీరు చెప్పారు ఈ మాట అని చెప్పి. లోపల ఐ థింక్ జగన్మోహన్ రెడ్డికి సానుకూలమైన వాళ్ళు ఏదన్నా ఇది కావచ్చు తప్ప తెలంగాణలో బీఆర్ఎస్ అది వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు కొంచెం డెమోక్రాటిక్ ఉంటాడు అనేది ఈయన కలవడే, ఆయన కలవడే. అవును, అసలు అపాయింట్మెంట్స్ లేవు కదా. ఆ తీరు ఇది కాదు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళిన, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల దగ్గరికి వెళ్తే వాస్తవాలు ఏంటో తెలిసే. నాకు ఆశ్చర్యం వేసింది లోకేష్ బాబు గురించి. లోకేష్ రాజకీయాల్లో ఏం నిలదొక్కుంటాడు, వారసత్వం ఎట్లా వస్తుంది అనుకున్నాను మొదట్లో. అట్లాగే అబ్సల్యూట్లీ. నేను ఇటీవల కాలంలో ఆయన ప్రసంగాలు, మరీ ఈ టెలివిజన్ ఛానల్స్ ఇంటర్వ్యూస్
పార్ ఎక్సలెన్స్. ఒకటి చూశాను ఈ మధ్య ఢిల్లీలో, నేషనల్ తండ్రి మీడియా, కొడుకులు అవును. ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఉన్నారు. వైష్ణవ కేరళ కమ్యూనికేషన్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్, వారు ఉన్నారు. సరే, నిర్మలా సీతారామన్ గారు, నిర్మలా సీతారామన్ ఉన్నారు. ది వే ది క్వశ్చన్స్ ఈ హ్యాండిల్, చెప్పటము ఒక ఎత్తు, నేను చేసిన పనులు ఇదని చెప్పటం ఒక ఎత్తు. ది వే హీ హ్యాండిల్ ది క్వశ్చన్స్, నేను అనుకున్నాను, ఓ బాగా చేశాడు. సో ఈ రకంగా ఇవాళ ఉన్న వ్యవస్థలో రాజకీయాలు కూడా ఇదైపోతున్న దిశలో సమాజానికి మనమేమి అతీతులం కాదు. మనమేమి ఇవాళ జర్నలిజం మీద అన్ని వర్గాలు క్వశ్చన్ చేస్తున్నాయి. ది వే ఎటుపోతుంది ఈ జర్నలిజం, ఇది సోషల్ మీడియా. ఇక్కడ నాట్ ఓన్లీ జర్నలిజం సార్, వ్యవస్థలన్నీ అదే రకంగా దిగజారు. అందుకనే ఇవాళ కరప్షన్, జర్నలిస్టు డబ్బులు తింటున్నాడంటే ఏదో బతకటానికో రెండు రాయటానికో. మనం న్యాయ వ్యవస్థ పెరిగిన తర్వాత వాళ్ళ జీతాలు కూడా తగ్గిపోయాయి. న్యాయ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ చెప్పాల్సిన పనిలే, అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూటివ్ చెప్పాల్సిన ఇంకా ఘోరం అసలు. అందుకని అంత మాత్రాన సమాజానికి మార్గదర్శకత్వం చూపించాల్సిన, చైతన్యపరచాల్సిన జర్నలిజము, జర్నలిస్టులు, పత్రికలు, మీడియా కరప్ట్ అయితే ఎక్కడికి పోతుంది సమాజము అన్నది క్వశ్చన్. రాజకీయ నాయకుడు కరప్ట్ అయితే ఒక్కడే, అవును, ఎక్కడ కరప్షన్ ఇచ్చినా ఒక్కడే. బట్ జర్నలిజం కరప్షన్కి లోన్ అయితే చీకటి, అది కన్సర్న్. ఇవాళ ఉన్న స్థితి ఖచ్చితంగా ప్రభావం సమాజం మొత్తం మీద పడుతుంది. అందువల్ల మార్పు తప్పదు. ఇప్పుడా రేపా మన కన్సర్న్ ఇప్పుడు ఏమిటి, ఇది అయిపోతుంది, మనం చూసిన వ్యవస్థ ఇట్లాగైనా, జర్నలిజం ఇదేనా అన్న భావాలు అందరికీ ఉన్నాయి. ఖచ్చితంగా మార్పు రావాల్సిందే, ఆత్మవిమర్శన చేసుకోవాల్సిందే జర్నలిజం. జర్నలిస్ట్ కమ్మని నీకు ఎవరు చెప్పలే, రాజకీయ నాయకుడు కమ్మని చెప్పి ఎవరు చెప్పలే. వాళ్ళ కుతూహలమో ఆసక్తి దాని కొరకు వస్తున్నారు తప్ప, అలాంటి స్వతహాగా నిర్ణయం తీసుకొని తన మనస్సాక్షిగా రాజకీయాల్లోకి, వృత్తిలోకి, జర్నలిజంలోకి వచ్చేవాళ్ళు ఆలోచించుకోకపోతే సమాజానికి పెద్ద నష్టము, ప్రజల నుంచి మనకు ఆదరణ లభించదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Like, share and subscribe to Rajaniti channel.